తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ నేడు సాయంత్రం సారళమ్మ, సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెపైకి రానున్నారు. రేపు చిలుకలగుట్ట నుంచి తల్లి సమ్మక్క గద్దెపైకి వస్తారు. అయితే మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇటు మేడారం భక్తులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా మరొక రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఇక మేడారం జాతరకు పర్యాటక శాఖ హెలికాప్టర్లో సౌలభ్యం కూడా కల్పించింది. మేడారం జాతరకు మొత్తం 300 ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మేడారం జాతర వీధుల్లో 16,000 మంది ఉద్యోగులు, 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులను కేటాయించారు. ఇక కన్నెపల్లిలో సారళమ్మ ప్రధాన పూజారిని మంత్రి సీతక్క పరామర్శించారు. శ్రీ సమ్మక్క సారళమ్మ ఆదివాసీ మ్యూజియంలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. గిరిజనులతో కలిసి గుస్సాడి నృత్యం చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని సీతక్క పిలుపునిచ్చారు. ఆదివాసీ కుంభమేళా శ్రీ సమ్మక్క సారళమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. నేటి నుంచి మహాఘట్టం ప్రారంభం కాబోతుందని, వనం నుండి జనంలోకి వనదేవతలు రానున్నారని సీతక్క తెలిపారు. జంగల్లో అడవుల్లో నుంచి జనంలోనికి వచ్చేటువంటి మహాఘట్టం రేపు ఈ టైం వరకు మొదలు కాబోతుంది. సారళమ్మ, అదే విధంగా గోవిందరాజు, పగిడిద్దరాజు వనంలో నుంచి జనంలోకి వచ్చి గద్దెల మీదకి రాబోతున్న ఈ సందర్భంగా మరి ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి మరి ఆదివాసీ, అదే విధంగా ఇతర గిరిజన తెగలకు సంబంధించినటువంటి కళాకారులను ఇక్కడికి పిలిచి మరి సాంప్రదాయబద్ధంగా అనాదిగా వస్తున్నటువంటి నృత్యాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సాంప్రదాయాన్ని, ఆచారాలను, విశ్వాసాలను గౌరవించుకునే విధంగా ఈ యొక్క కళా నృత్యాలు ఏర్పాటు చేసినందుకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సర్వేశ్వర్ రెడ్డి గారు, ఇంకా మిగతా ఏపీఓ గారు, మేడం ఇందిరా గారు, సీతక్క మాట్లాడారు, గారు, అందరికీ